అందరికీ నమస్కారం. జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను, ఎండాకాలం మనకు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, వేడి ఎక్కువైపోతుంది. ఎక్కువ శాతం స్త్రీలలో యూరిన్ పోయినప్పుడు మంట రావడము, తర్వాత కడుపులో ఏదో ఒక రకంగా ఉండడము, ఇలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఇక చాలామందికి వేడి అతి తొందరగా వేడి అయిపోతుంది, నీరసం వచ్చి అలసిపోతుంటాం. అలాంటి వాటి కోసము ఒక మంచి దివ్యమైనటువంటి మొక్కను మీకు పరిచయం చేస్తాను. దాని పేరే మోదుగా. చూడండి, పలాస అంటారు. ఇప్పుడు సీజన్ కాబట్టి పువ్వులు వచ్చాయి, ఎక్కడే కానీ ఆకులు ఉండవండి. మన పెద్దవాళ్ళు ఇంతకుముందు వీటి ఆకులతో ఇస్తర్లు కుట్టుకొని భోంచేసేవాళ్ళు. ఎందుకంటే జీర్ణం తొందరగా అవుతుంది. ఆకుల్లో ఎటువంటి క్రిమి కీటకాలు ఉండవు, మనకు క్రిమి కీటకాలు ఉండవు. కరెక్ట్గా ఇప్పుడే చూడండి, ఎందుకంటే హోలీ వస్తుంది కదా. రంగుల పండుగ హోలీలో ముందు ఈ పువ్వులను బాగా నూరి చూర్ణం చేసుకొని రంగులు వేసుకునేవాళ్ళు. ఎందుకంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయని మన పెద్దలు ఇవి మనకు సేకరించి చూపించిపోయారండి. కాబట్టి ఈ మొక్క చాలా దివ్యమైనది. ఇప్పుడు మొత్తం పువ్వులే ఉంటాయి, ఆకులు అనేటివి ఉండవు. ఎక్కడ చూసినా మీరు చూసుకున్నట్లయితే చూడండి, మీరు చూసుకుంటే అన్ని పువ్వులే ఉంటాయి. ఇప్పుడు ఆకులు దొరకవు. ఇంకా నెక్స్ట్ పిందులు వస్తాయండి, కాయలు. ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కాయలు. ఈ పువ్వులను సేకరించుకొని ఎవరికైనా మూత్రబంధం అయ్యి ఉంటే, యూరిన్ సరిగా రాకుండా ఉంటే, పొదికడుపు ఉబ్బరం ఉన్నట్లు ఉంటే ఈ పువ్వులను తీసుకొని మీరు ఏం చేస్తారంటే రాత్రి నీళ్ళల్లో నానవేయండి. నానవేసి పొద్దున్నే బాగా మరిగించండి. మరిగించి గోరువెచ్చగా ఉన్నట్లే పొదికడుపు పైన మర్దన చేయండి. పొదికడుపు పైన మర్దన చేసినట్లయితే మీకు మూత్రబంధం తొలగిపోతుంది. ఇంకా ఎవరికన్నా కానీ మూత్రంలో రక్తం పోతూ ఉంటే లేదా రక్తం పడుతూ ఉంటే, యూరిన్ బొట్లుగా పడుతూ ఉంటే ఈ పువ్వులను తీసుకొని ఒక 200 గ్రాముల పువ్వులు తీసుకొనేసి ఈ పువ్వులను తీసుకొని ఇలా తొడిమి తీసేయాలి. చూడండి, ఇది తొడిమ వేస్ట్. దీన్ని తీసేసి ఈ పువ్వులను మాత్రమే సేకరించుకోవాలి. మనం ఇలాంటి పువ్వులు మాత్రమే సేకరించుకొని ఒక 200 గ్రాములు తీసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగా నున్నగా నల్లగొట్టేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోయండి. పెద్దగా ఒక 6 లీటర్ నీళ్ళు పోసేసి దాంట్లోకి వేసి నైట్ పెట్టేయండి. నైట్ పెట్టేసి పొద్దున్నే వడబోసుకొని దాంట్లో కలకండ లేదా తాటి బెల్లం మన టేస్ట్కి తగినంత కలుపుకొని ఒక గ్లాసు ప్రొద్దున, ఒక గ్లాసు సాయంత్రం, ఒక 100 ml పొద్దున, 100 ml సాయంత్రం తాగారనుకోండి. ఇలా 3 రోజులు చేస్తే యూరిన్లో రక్తం పోవుట కానీ, రక్తం పడుట కానీ, యూరిన్ సాఫీగా రాకుండా పోవడం కానీ అలాంటివన్నీ క్లియర్ అవుతాయి మనకు. ఇంకా లూకోడెర్మా అంటారు, తెల్ల పొడాలు. ఎక్కడైనా కానీ శరీరం పైన తెల్ల పొడలు వస్తాయి, పోవేమో, ఇంకా మా గతి ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటి కోసము ఈ మోదుగా విత్తనాలను సేకరించుకోండి. ఈ మోతగా విత్తనాలను తీసుకొని వచ్చి నీళ్ళతో బాగా గంధం తీసి నున్నగా నూరి పేస్ట్లాగా పైన పట్టియండి. పట్టించేటప్పుడు ఈ పువ్వులను సేకరించుకొని పెట్టుకోండి. నీడను ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని 6 నెలలే బాగుంటాయండి. 6 నెలల తర్వాత పురుగు పడతాయి. మీరు మళ్ళీ తీసుకొని వేస్ట్ చేసుకోవద్దండి. 6 నెలల వరకే బాగుంటాయి పువ్వులు. ఈ పువ్వులు నీడను ఆరించుకొని పౌడర్ చేసుకొని 1/2 టీ స్పూన్ అంత పౌడరు, 1/2 టీ స్పూను కలకండ కలుపుకొని 2 బాగా గోరువెచ్చని పాలలు వేసుకొని తాగుతారండి. మీకు తెల్ల పొడల సమస్య తగ్గిపోతుంది. ఇంకా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కనపడే ఫోన్ నెంబర్ కాల్ చేసినట్లయితే నేను మీకు తెలియజేస్తాను. నమస్తే.